చొప్పదండి నియోజకవర్గంలోని కోడిమ్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోగురి నాగభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలు స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోగురి నాగభూషణ్ రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని పరమావధిగా భావించి రైతులు, విద్యార్థులు, నిరుపేద కుటుంబాల అభ్యున్నతికి ఇందిరమ్మ ఇండ్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత డాక్టర్ వైఎస్ఆర్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలు, సంక్షేమ పాలన భావితరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్రెడ్డి, గోగూరి మహిపాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు ముత్యం శంకర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ ప్రజాప్రతినిధులు, గౌరవ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గౌరవ సర్పంచులు, గౌరవ పెద్దలు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ అనేది జయంతి జరుపుకోవడం చాలా మంచి శుభపరిణామం. కానీ ఆయన చనిపోవడం మన రాష్ట్రానికి దురదృష్టకరం. ఆయన ఏంటంటే రాజశేఖర రెడ్డి పరిపాలన అంటే ఏంటిదో చూపించిన ముఖ్య నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి. అసలు ఎలా చేయాలి పరిపాలన, ప్రజలకు ఎలా బాగోగులు చూడాలి, ఎలా అదైతే చేస్తామో బాగుంటారో అలానే చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఆరోగ్యశ్రీయే కానీ, కొయ్యి అనే 108 కానీ, 104 కానీ, ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. రైతు రుణమాఫీ కానీ, ఉచిత విద్యుత్తే కానీ, ఈరోజు ప్రజలకు వైద్య, విద్య, ఉద్యోగ